ఆత్మఫలం ఏంటో చెప్పండి అందరు బిగ్గరగా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇంకా బిగ్గరగా దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈరోజు ఇందులో ఏ సబ్జెక్టులు ఉన్నాం చెప్పండి? సమాధానము. ఈ లోకంలో అతి విలువైనది సమాధానం అండి. దేవుని వాక్యంలోకి మాత్రం కాకుండా లోకంలో చూసినప్పుడు ఈ లోకంలో అతి శ్రేష్టమైనది ఏంటంటే సమాధానం అండి. ఈ లోకం అంటది అన్నీ అమ్ముకుని సమాధానాన్ని పొందుకో. అందుకనే సమాధానం కొరకు ఎన్నో రీతిలుగా ఎన్నో కార్యాల్లో మనుషుడు వెతుకుతూ ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ధనవంతుడు కోరేదే సమాధానము, ప్రతి గుడిసెలు ఉన్నవాడు కోరుకున్నది సమాధానము. మన సమాధానం అనుకునేటప్పుడు వివిధ ఐడియాలజీలు ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని సమాధానం ఏంటంటే ఒక్కొక్కరు ఒక ఐడియాలజీ ప్రకారం చెప్తారు. ధనము లేని వాడికి ధనము కలిగి ఉంటే సమాధానం ఉందనుకుంటాడు. ధనము కలిగిన వాడికి సమాధానం ఉందంటే ఏం చేసినా సమాధానం దొరకట్లేదే. ఎందుకంటే సమాధానం అనేది దేవుడు అనుగ్రహించేది, క్రీస్తు అనుగ్రహించే సమాధానమే నిజమైన సమాధానం. ఈ లోకంలో ఎన్నో సమాధానాల కొరకు సినిమాలకు వెళ్తారంట, ఎంటర్టైన్మెంట్, కామెడీ షోస్కి వెళ్తారంట, స్టాండప్ కామెడీస్కి వెళ్తారంట, కొంచెం నవ్వుకుంటే సమాధానం కలుగుతుందని. లేకపోతే సుఖం, కంఫర్ట్, లగ్జరీ కలిగితే సమాధానం ఉంటుంది అనుకుంటారంట. నీ వలన 10 లక్షలు పెట్టి మంచం కొనొచ్చేమో కానీ అందులో నిద్రను కొనలేవు. ఈరోజు మనుషుడు ఎట్లా అయిపోయాడంటే నిద్ర మాత్రం లేచినా కూడా నిద్ర రాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎక్కడికి పోయి వెతుకుతాడు సమాధానం కొరకు? అందుకని మద్యానికి పోతున్నాడు. అపవాది ఎప్పుడు కౌంటర్ ఫిట్ తీసుకొస్తాడంట. కౌంటర్ ఫిట్ ఏంటి? డూప్లికేట్, రిప్లికా. సత్యానికి ఆల్టర్నేటివ్గా డూప్లికేట్స్ తీసుకొచ్చి పెడుతున్నాడు. మనుషుడు డూప్లికేట్స్లో బానిస అయ్యి అందులో బందీ అయిపోయి చివరికి దాంట్లో నుండి బయటికి రాలేని, సమాధానం లేని స్థితిలోకి పోతున్నాడు. తాగితే సమాధానం ఉందని తాగుతాం ప్రారంభిస్తున్నాడు. తాగిన తర్వాత దాన్ని వదలలేకపోతున్నాడని బాధపడుతున్నాడు. ఈ పలానా కార్యము చేస్తే సమాధానం దొరుకుతుంది, ప్లెజర్ దొరుకుతుంది అనుకుంటాడు, కానీ ఎందులో దొరకట్లేదు. మిమ్మల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నానండి దేవుని నామంలో, మీలో సమాధానం ఉందా? మీలో సమాధానం ఉందా? అసలు సమాధానం అంటే ఏంటి? ఈరోజు మనుషుడు అన్నీ మైనర్స్ అవుతే సమాధానం అవుతుంది. అంటే జీవితంలో ఈ సమస్య పోతే, ఈ కలవరం పోతే, ఈ అవసరత తీర్చబడితే, ఈ పలానా పోతే, ఈ మనిషి పోతే, ఈ స్థితి పోతే, ఈ స్థలము మారితే అప్పుడు నాకు సమాధానం అనుకుంటారు. దట్ ఈస్ ద రాంగ్ యాటిట్యూడ్. ఎందుకంటే స్థితిగతుల్లో ఎప్పుడు ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రమలు తప్పవు, కష్టాలు తప్పవు, అన్యాయస్తులు తప్పరో, మోసగాండ్రులు తప్పరో, సెల్ఫిష్ పీపుల్, కార్నల్ పీపుల్ ఎక్కడ చూసినా లోకంలో ఉన్నారు. కానీ ఎప్పుడు సమాధానం దొరుకుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ మైనస్ డూ ఎ ప్లస్. ఏంటి ఆ ప్లస్ అంటే? ఓన్లీ వన్, జీసస్ క్రైస్ట్. యేసుని కలిగి నువ్వు బ్రతకగలిగితే ఏ స్థితిలో అయినా నువ్వు సమాధానంగా ఉంటావు. నమ్మేవారంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక రాస్తూ అంటున్నాడు, మీలో ఈ ఫలం ఉండాలయ్యా, దేవునికి అంగీకారమైన ఫలం అని చెప్తూ సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. సమాధానము అన్న మాట హీబ్రూ వర్డ్ చూస్తే షలోమ్ అన్న మాట చూస్తాం. మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి షలోమ్ అని చెప్తారా? షలోమ్ అన్న మాటకి మీకు సమాధానము కలుగునుగాక, అదొక ప్రవచనపు వాక్. అది అంటే మీకు షలోమ్ అని చెప్పినప్పుడు నీ జీవితంలో ఉన్న అంధకారము తొలగిపోయి నీకు వెలుగు కలుగునుగాక, నీ జీవితంలో ఉన్న భారము తొలగిపోయి నీకు ఆనందం కలుగునుగాక, నీ జీవితంలో ఉన్న దుఃఖం తొలగిపోయి నీకు సమాధానం కలుగునుగాక. ఎందుకంటే మనుషుడికి సమాధానం లేక విచ్చలవిడి జీవితాన్ని జీవించి చివరికి జీవితాన్ని కోల్పోతున్నాడు అండి. ఊరేసుకుని చేద్దాం అనుకుంటున్నాడు, సూసైడ్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నాడు, పై నుంచి దూకి చేద్దాం అనుకుంటున్నాడు, ఏదో మందులు తీసుకుని చేద్దాం అనుకుంటున్నాడు. చస్తే ఎక్కడ పోతాడో తెలియట్లేదు. ఎక్కడ పోతాడో తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు మనుషుడు. గ్రహింపు లేనివాడు నాశనం అయిపోతాడంట. గ్రహింపు కలిగిన వాడు క్రీస్తు అనుగ్రహించే సమాధానం వెతుకుతాడంట. దేవుని వాక్యం చూసినప్పుడు సమాధానం ఏంటో గ్రహించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మన సమాధానకర్త అయిన యేసు మనలో ఉంటేనే కానీ, ఎందుకంటే యేసు ప్రభుకి ఇంకొక పేరు ఉంది. ఏంటంటే ఆ పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అంట. యోహాను సువార్త 14:27 ఒకసారి చదువుతామండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. లోకం ఇచ్చినట్టుగా అనుగ్రహించలేదు. మీ హృదయముల
హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయముని కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇందుకు నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు తన శాంతిని మనకి అనుగ్రహించి వెళ్ళాడు. భయపడద్దు, ఇది లోకం ఇచ్చే శాంతి కాదు, లోకంలో నీకు దొరికే శాంతి కాదు, లోకం ద్వారా నువ్వు సంపాదించుకునే శాంతి కాదు. కలవరపడద్దు, భయపడద్దు, నా శాంతి నీకు చాలు. ఈరోజు శాంతి కొరకు చెప్పాను కదా, మనుషుడు ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో వెతుకుతున్నాడు, కానీ నిజమైన శాంతి సమాధానాలు పొందుకోలేకపోతున్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, సమాధానము అంటే శాంతి ఏంటో, అంటే సమాధానం ఏంటో గ్రహించాల్సిన అవసరత ఉంది. అది దేవుడు అనుగ్రహించే శాంతి, సమాధానము, లోకం అనుగ్రహించేది కాదు. ఇదేదో డబ్బులు పెట్టే కొనేది కాదు. దేవుని కలుగుతాం బట్టి నీకు కలుగుతున్నది ఆధారం చేసుకోవాలి. ఈరోజు ఏ రీతిగా మనలో సమాధానం ఉంది, దేవుని వాక్యం చూసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదామండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఎలాగంట? ఒక వ్యక్తికి సమాధానం ఎలా కలుగుతాడంట? అర్థమైందా లేదా? జస్టిఫైడ్ బై ఫెయిత్, క్రీస్తుని యందు నీవు ఉంచిన విశ్వాసమును బట్టి, దేవుని యందు యేసు చేసిన కార్యాన్ని బట్టి నీవు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నెక్స్ట్ ఏంటి? నీవు సమాధానముతో కలిగి ఉండటానికి వి హ్యావ్ పీస్ విత్ గాడ్ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ద్వారముగా దేవునితో నీవు సమాధానం పడుతున్నావు. సమాధానము, దేవుని సమాధానం నువ్వు పొందుకుంటున్నావు. దేవునితో సమాధానంగా ఉన్న వ్యక్తి ఎవరితో కలవరపడాల్సిన అవసరం లేదు, దేని విషయమే కలవరపడాల్సిన అవసరం లేదు. ఈరోజు భయాలకి మనుషుడు భయపడిపోతున్నాడు, మనుషుడు అన్న మాటకి మనుషుడు బెదిరిపోతున్నాడు. స్థితిగతులను చూసి రేపు ఏమైపోతారా, ప్రస్తుతం ఏమైపోతారా, నా ఉద్యోగం ఏమైపోతారా, నా చదువులు ఏమైపోతారా, నా కెరీర్ ఏమైపోతారా అని భయపడుతున్నారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అనుగ్రహించిన సమాధానం అంటే అది ఎలాగ పొందుకుంటామంట? క్రీస్తు యేసు ద్వారంగా. అంటే ఎలాగా? క్రీస్తు యేసు ఎడల నువ్వు ఉంచిన విశ్వాసమును బట్టి తండ్రితో సమాధాన పడుతున్నావు. తండ్రితో సమాధాన పడిన వాడివి దేని విషయం భయపడాల్సిన అవసరం లే. ఈరోజు మీకు అర్థమయ్యేలా సింపుల్ మాటలు చెప్తానండి. ఒక బిలియనీర్తో మీరు సమాధాన పడ్డారు అంటే అర్థం ఏంటి? ఒక బిలియనీర్ మీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి, లేదా ఒక బిలియనీర్ మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాడు అనుకోండి. ఒక బిలియనీర్ మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాడు, మీ జీవితం ఎలా ఉంటుంది? చిన్న వాటి గురించి బెదురుతారా? చిన్నది కాదు, పెద్ద దాని గురించి కలవరపడతారా? అసలు ఏమైపోతుందో భయపడతారా? మిమ్మల్ని బట్టి కాక మీరు ఎవరిని కలిగి ఉన్నారో వారిని బట్టి మీరు సమాధానం కలిగి ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ధైర్యం కలిగి ఉంటారు. ధైర్యం ఉన్నదప్పుడు సమాధానం ఉంటుంది. నీవు యేసుని నమ్మిన వ్యక్తి అయితే, యేసు ద్వారంగా తండ్రితో కలపబడిన వ్యక్తి అయితే, తండ్రితో నువ్వు సమాధానం కలిగిన వ్యక్తి అయితే, ఎవరి విషయమై దేని విషయమై భయపడవలసిన అవసరము లేదు. నాతో నమ్మిన వారు, అంగీకరించిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? దేవుడు నాకు తెలియజేస్తుందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనందరికి బాగా తెలిసిందే. 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం ఒకసారి. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ మీ పక్కన వాళ్ళని చూసి ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి చెప్పండి. పోయిన వారం చెప్పండి, నన్ను ఆనందం కలిగి ఉందా అని. జాయ్ 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 అని మాట్లాడడం. ఈ వారం అంతా జాయ్ మెయింటైన్ చేశారా? ఇది ఆత్మ ఫలంలో మనం ఒక్కొక్క ఫలంలో ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క వారం ధ్యానిస్తున్న కారణం ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్ళాలి. దాని ముందు వారం ఏం చెప్పాము? ప్రేమ. అందుకని ప్రేమ వదిలేసి సంతోషం పట్టుకున్నారా? దానితో పాటు దీన్ని యాడ్ చేయాలి. దీంతో పాటు ఈ వారం నేర్చుకోవాలి, సమాధానం పడి ఉండాలి, సమాధానం ఉండాలి. నిజమైన సమాధానము యేసునందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి తండ్రితో సమాధానం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేని విషయమై చింతించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు చెప్పిన రీతిగా నా సమాధానాన్ని మీకు అనుగ్రహించాను. లోకం ఇచ్చే సమాధానం కాదు, నేను మీకు అనుగ్రహించే సమాధానము.
దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. అక్కడ చూస్తాము ఆయన ఆత్మ ద్వారముగా మన హృదయంలోకి ఆయన ప్రేమను కుమ్మరించాడంట. దాన్ని బట్టి మనం దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం. దేవుడు అక్కడ చూసినప్పుడు గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ మాట కొనసాగి మరొకసారి చదువుతూ కొనసాగించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఆ. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని, దేని గురించి చింతపడకుడి గాని, ప్రతి విషయములోను దేని గురించి చింతపడకుడి గాని. అందరు రిపీట్ చేయండి. దేని గురించి చింతపడకుడి గాని. మీరు చెప్పండి గట్టిగా మరొకసారి. ఈ వారం ఈ మాట మా హృదయంలో తీసుకోండి. దేని గురించి చింతపడద్దు. రిపోర్ట్లు రావచ్చు, బిల్లులు రావచ్చు, టాస్క్లు రావచ్చు, టార్గెట్స్ రావచ్చు, ఈ మాటలు మా వ్యక్తులు ఎస్ఎంఎస్లో రావచ్చు. దేని విషయం చింతించద్దు. పొరపాట్లు చేశారేమో, తప్పులు జరిగాయేమో. మనుషుడు అనగా తప్పులు చేస్తాడు, తప్పులు జరుగుతాయి. కానీ తప్పు చేసిన వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి దేవునితో సమాధాన పడితే నీ జీవితంలో కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు, నీ పొరపాట్లో ఉండి, నీ ఊబిలో ఉండి, నీ ఇరుకులో నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుడు మన దేవుడు. నమ్మేవారంటే హల్లెలూయా చెప్దామా? నీ తప్పుల చావరాన్ని వదిలే దేవుడు కాదు. పరిణామాలు ఉండొచ్చు, కాన్సిక్వెన్సెస్ కుడ్ బీ దేర్, బట్ హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఆయన కృప చాలు మన స్థితిగతులు మార్చి మనల్ని బయటికి తీసుకొస్తానికి. ఇప్పుడు ఈ మాట చూడండి. దేని గురించి చింతించద్దు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత. దేని విషయంలో అంటే ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన. అంటే చింతించద్దు అన్నారు కదా, నేను పడుకుంటాను సుఖంగా అంటాం కాదు. మీరు దేని విషయం చింతించద్దు అన్నారు కదా, అయితే నేను ఊరక కూర్చుంటాను కాదు, అయితే సినిమా చూసుకుంటాను కాదు, అయితే అటు ఇటు బయట షికార్కి వెళ్తాను, వెకేషన్కి వెళ్తాను కాదు. దేవుడు నాకు తెలియజేస్తుంది, చింతిస్తాము మాని. మనుషుడి కంట చింతిస్తాం బట్టి తన దేహం కృషించిపోతుందంట. ఈరోజు మనుషుడు ఆయుష్ తగ్గిపోతానికి కారణం ముఖ్యంగా చింత అంట. ఈ టెక్నాలజీ పెరిగే కొలిది, ఈ ఒత్తిళ్ళు పెరిగే కొలిది, ఈ టాస్క్లు పెరిగే కొలిది మనుషుడికి ఏంటంటే చింత 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 చింత. ఇదెట్లా, అదెట్లా, ఇదెట్లా. ఒకప్పుడు ఒకటి ఉండంత దాంతో సంతృప్తి పడేవాడు. కానీ ఇప్పుడేమవుతుంది? ఎక్కువ భారాలు, శక్తికి మించిన భారాలు, శక్తికి మించినవి మీదకి వేసుకుంటున్నారంట. మీకు ఒక చిన్న సలహా, నువ్వు ఎంత మూయగలుగుతావు అంత మూయి. దేవుడు నీ సామర్థ్యత తగినట్టుగా నీకు అప్పచెప్తున్నాడు. నువ్వు మూయలేనిది దేవుడు ఇవ్వట్లేదు. ఎవరిని భారాలను నీ మీదకి వేసుకోవద్దు. కొంతమంది ఐహిక విచారము ధన మోసం అంట. దేవుడు మాకు తెలియజేస్తుంది, కొంతమంది జీవితాల్లో జీవిస్తానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే వాక్యం వెనక కాదు, విత్తనం పడింది. కానీ నీవు ఉన్నది ముళ్ళ తొప్పల మధ్య ఉన్నావు. ముళ్ళ తొప్పలు ఏంటంటే ఐహిక విచారము ధన మోసము. లేని దాని కొరకు ఉండాలని ఆశ, నీది కాని దాని కొరకు నువ్వు కోరేది ఆశ. రేపు ఏమైపోతుందో విచారము, రేపు ఏమైపోతుందో, ఇప్పుడు ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో అనే విచారం. దీన్ని బట్టి మనుషుడు చచ్చిపోతున్నాడంట, ఎదగలేకపోతున్నాడంట. దేవుడు ఉద్దేశించింది వారి జీవితంలో జరగట్లేదంట. దేవుడు అక్కడ చూసినప్పుడు దేని విషయమై చింతించద్దు కానీ అన్ని విషయముల యందు ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థన చేసే అలవాటు ఉందా? ప్రార్థనలో వివిధ రకాల ప్రార్థనలు ఉన్నాయి. మామూలుగా చెప్తా ఉంటాం, కామన్గా 7 రకాల ప్రార్థన. 7 రకాల ప్రార్థనల గురించి ఇప్పుడు నేను డైవింగ్ చేయట్లేదు, కానీ ఎన్నోసార్లు చెప్పబడింది. 7 రకాల ప్రార్థనలు చూసినప్పుడు ఒక ముఖ్యమైన విధమైన ఉంటుంది. ఏంటంటే కమ్యూనియన్ ప్రేయర్ అంటాము. దేవుడితో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండే అనుభూతి. ఇక్కడ ఎంతమందికి నిజంగా దేవుడితో కంటిన్యూస్గా ఒక స్నేహితుడితో లేకపోతే ఒక వ్యక్తితో, నీ పక్కన ఒక పార్ట్నర్తో మాట్లాడుతూ ఉండేలాగా దేవుడితో మాట్లాడుతూ ఉండే అనుభూతి కలిగి ఉన్నవారంటే చేతులు తల్లిలో చెప్తారా? దయచేసి అది అలవాటు చేసుకోండి. మీ జీవితం బాగుపడతానికి వేరే ఏమీ చెప్పలేను నేను. ఒక్క మంచి సలహా ఇవ్వగలుగుతానంటే దేవుడితో మాట్లాడుతూ నేర్చుకోండి. నిజంగా దేవుడితో మాట్లాడే వ్యక్తి ఇంకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఒక మనుషుడు బుద్ధి ఎలాగ ఉంటుందంటే సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, ఒక మనిషితో ఒక్కసారి తన హృదయంలో ఉన్న భారం పంచుకున్న తర్వాత రెండో వ్యక్తితో పెద్ద మాట్లాడంట. అర్థమైందా? మొదటోడితో మాత్రం ఉన్నదంతా కక్కుతారంట. రెండో వ్యక్తితో చెప్పండి ఇంకొంచెం, మూడో వ్యక్తితో చెప్పండి అదే, నాలుగో వ్యక్తి ఏం లేదులే, ఐదో వ్యక్తి ఎప్పుడు ఎవరు చెప్పారు ఏం లేదు పో.
ఒక వ్యక్తి నిజంగా దేవుని దగ్గర హృదయాన్ని కుమ్మరించుకున్నాడు అనుకో, నాకు ఇదే అలవాటు, ఫస్ట్ దేవుని దగ్గరే చెప్పుకుంటాను, లాస్ట్ దేవుని దగ్గరే చెప్పుకుంటాను, ఇంకెవరి దగ్గర చెప్పను. ఎందుకంటే ఎవరి దగ్గర చెప్పినా వారు కంగారు పడి నన్ను కంగారు పెడతారేమో, కానీ నాకు సహాయం కనబడదు, ఎక్కువ కనబడదు. అందుకని అనేక సార్లు నా భార్యతో కూడా చెప్పండి, ఎందుకు తన కంగారు పడతాను, తన సంతోషంగా ఉండమ్మా, నువ్వు దేవుని స్తుతించుకొని నేను చూసుకుంటాను. ఎందుకంటే సమ్ టైమ్స్ ద ఛాలెంజెస్ దట్ యు హావ్ టు ఫేస్ ఓన్లీ గాడ్ కెన్ ఆన్సర్, గాడ్ కెన్ డీల్. దేవుడే చూస్తాడు, దేవుడే జవాబిస్తాడు, దేవుడు మాత్రమే తేల్చగలుగుతాడు. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తామా ఒకసారి. దేవుడితో మాట్లాడండి. కొన్నిసార్లు చూసినప్పుడు, దేవా ఏం చేయమంటావు ప్రభా, దేవా ఎలా పోరాడమంటావు ప్రభా, దేవా నా ముందు ఇది పెట్టావంటే నువ్వు ఒక ప్లాన్ ముందే పెట్టావు ప్రభా, దేవా దీనికి కావాల్సిన సహాయాన్ని దయచే ప్రభా, ఈ విషయంలో నీవే కార్యం జరిగించు ప్రభా. ఎందుకంటానంటే చాలామంది సమాధానం ఉన్నప్పుడు శాంతిగా పడుకుంటామనుకుంటాం. మన జీవితాల్లో పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి, కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి, ఏ నిర్ణయాలు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాం. కానీ దేవుని సమాధానం పొందుకున్న వారికి హృదయంలో ఒక సమాధానం ఉంటుంది. యూ వుడ్ బి ష్యూర్ అబౌట్ వాట్, నీ ముందు కనబడేది నువ్వు విన్నదానికి సంబంధం ఉండదు. ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు నీకు చెప్పేది లోకంలో నీకు కనబడేది కాంట్రాస్ట్గా ఉంటుంది. కానీ అనేక సార్లు అనుకుంటున్నా, దేవుడు మనల్ని విశ్వాస పరీక్షలో పెడుతున్నాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. నువ్వు నా మాటకు లోబడతావా? నువ్వు లోబడి ఆయన యందు నువ్వు సమాధానం పొందుకోగలిగితే, ఆయన యందు నీవు ఆధారం కలిగి ఉండగలిగితే, బలము తెచ్చుకోగలిగితే, నిశ్చయంగా మాట ఇచ్చిన దేవుడు కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు అండి. హల్లెలూయా చెప్తామా. అందుకని ఇక్కడ తెలియజేయబడుతుంది, దేని విషయమై చింతించద్దు, ప్రతి విషయమై ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞత పూర్వకముగా. ఎప్పుడు అంటాను, దిస్ ఇస్ అ శాండ్విచ్ మెథడ్ అంటాను. ఏంటంట, ఇది శాండ్విచ్ మెథడ్ అంట. ఈ మెథడ్ చూసినప్పుడు ఎప్పుడు శాండ్విచ్ తినేటప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోండి. సింపుల్. శాండ్విచ్ తినే వాళ్ళు ఉన్నారా? ఈ హైదరాబాద్లో కామన్ కదా, బ్రెడ్ ఆమ్లెట్, అది కూడా శాండ్విచే చెప్పాలంటే. మధ్యలో ఆమ్లెట్ వస్తున్నావు, పైన కింద బ్రెడ్ వేస్తున్నావు. అంటే నీ విజ్ఞాపనల మధ్యలో పెట్టి కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్ మధ్యలో పిటిషన్ పెట్టు. ఏంటంట, థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్ మధ్యలో పిటిషన్ పెట్టు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, నా తోడున్నావు. థ్యాంక్ యూ లార్డ్, నా జీవితంలో కార్యం జరిగించావు. థ్యాంక్ యూ లార్డ్, నా పక్షాన ఉన్నావు. నువ్వు ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, ఇంతవరకు ఇచ్చిన జయం బట్టి వందనాలు, నువ్వు ఏమై ఉన్నానో నేను నమ్ముచున్నాను ప్రభా అని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. స్తుతులు ఎలాగంటే, నీవు ఏమై ఉన్నావో, నీవు బలవంతుడివి, నువ్వు సమర్థుడివి, నువ్వు కార్యాన్ని జరిగించగలిగిన దేవుడివి, ఆయన్ని స్తుతిస్తూ మధ్యలో పెట్టంట. ఏంటి నీ పిటిషన్? ప్రభా ఈ విషయంలో కూడా సాయం చేయ, అందులో చేసిన వాడు ఇందులో కూడా చేస్తావు ప్రభా. ఆకాశాన్ని తెరిచిన దేవుడు అయ్యా, ఇది ఎంత మాత్రం అయ్యా. దేవా ఇది కూడా అయ్యా, సముద్రము 2 పాయలు చేసిన దేవుడు అయ్యా, ఇది ఎంత మాత్రము ప్రభా. దట్ ఈస్ ద మెథడ్ ఇక్కడ నేర్పిస్తున్నాడు పౌలు. మన శాండ్విచ్ మెథడ్ నేర్చుకున్నారా? ఈరోజు నేర్చుకున్నారా? ఏదైనా కూడా థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్ మధ్యలో ఉండాలి నీ పిటిషన్. అంటే నువ్వు పిటిషన్ చెల్లించిన తర్వాత డూ ఇట్ విత్ ప్రైజ్. ఈ రెండింటి కలిపి పెట్టినప్పుడు నిశ్చయంగా నీకు జవాబు ఉంటుంది. కంటిన్యూ దట్ వర్స్ ప్లీజ్. కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, అప్పుడు ఎప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది చేసింది, అప్పుడు మీరు చేయాల్సింది చేయకుండా సమాధానం మీకు రాదు. మీ ప్రార్థన విజ్ఞాపనలను స్తుతి ఆరాధనతో దేవునికి చెల్లించినప్పుడు, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెల్లించినప్పుడు, అప్పుడు దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏం చేస్తాడంట? ఆయన సమాధానము నీ హృదయానికి, నీ తలంపుకి కావాలి ఉంటుందంట. అంటే ఇక్కడ పీస్ అనేది ప్రొటెక్షన్, వాల్, గాడ్, డోర్ అన్నట్టు చూస్తున్నాం. అంటే ఏంటి? కలవరాన్ని నీ మైండ్లోకి రానివ్వదంట. మనుషుడు చెప్పే మాటల అభిప్రాయాలు నీలోకి రానివ్వదంట. ఇంకో ఈ లోకంలో, ఈ కపటపు లోకంలో, ఈ స్వార్థపు లోకంలో, ఈ విషపు చూపు లోకంలో, మనుషుడు ఒకడు బాగుపడతా తట్టుకునే లోకంలో, మనుషుడు ఒకడు మేలు చేస్తే మంచి చేస్తే ఓర్వలేని ఈ లోకంలో మనకేం కావాలంట? దేవుని సమాధానము మన హృదయాలకి
తలుపులాగా ఉండాలంట, మన మైండ్స్కి ఒక వాల్ లాగా ఉండాలంట. అపవాదేసే ఆ మాటలో మన గుండెలోకి దిగిందనుకో కలవరపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు, నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావు, నేను ఎక్కడ ఉన్నాను, నా జీవితం ఏందో అనుకుంటావు. కానీ నిజముగా ఆయన సమాధానము నీలో ఉంటే మనుషుడు మాట లెక్క కూడా చేయవు. నా దేవుడు నాకు అనుగ్రహించిన సమాధానాన్ని బట్టి నా జీవితంలో నేను దూర్చుకుని పోతూనే ఉంటా. ఆయన చేయి కార్యము నిశ్చయము, ఆయన అద్భుతంలో నిశ్చయము. ఇక్కడ చూస్తే నీ విజ్ఞాపనకి జవాబిస్తానికి ముందుగానే ఆయన సమాధానము నిన్ను కాపాడుతుందంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ సమాధానం అనేది ఆత్మ ద్వారంగా మనం ఫలించాల్సింది, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అందుకని కొన్ని వారాలకి ధ్యానిస్తూ వచ్చాము. పరిశుద్ధాత్ముడు దేవుడు, పరిశుద్ధాత్ముడు త్రియేకత్వంలో అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఎట్ల దేవుడు, కుమారుడు ఎట్ల దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. తండ్రితో సహవాసం ఎంత అవసరమో, కుమారుతో సహవాసం ఎంత అవసరమో, పరిశుద్ధాత్మతో కూడా సహవాసం అంత అవసరము. తండ్రికి వ్యక్తిత్వం ఉంది, కుమారుడికి వ్యక్తిత్వం ఉంది, పరిశుద్ధాత్ముడికి వ్యక్తిత్వం ఉందని ధ్యానిస్తూ వచ్చాము. పరిశుద్ధాత్మ కార్యములు చూసుకుంటూ, ఆయన పరిచర్య చూసుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చాము. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడు, ఏ రీతిగా మనకు సహాయం చేస్తాడో చూస్తూ వచ్చాము. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు ఆయన చిత్త ప్రకారం ఆయన వరములను ఇస్తాడన్నది ధ్యానిస్తూ వచ్చాము. వరములు అంటే అది టూల్స్ లాగా. వరములు దేనికంటే క్రీస్తు దేహాన్ని మహిమపరుస్తానికి, క్రీస్తు దేహాన్ని కడతానికి, క్రీస్తు దేహాన్ని బలపరుస్తానికి. ఇంకా మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు నీకు వరములు ఇచ్చినప్పుడు నువ్వు ఇతరులకి సహాయం చేస్తానికి, అది నీ స్వార్థానికి కాదు. కానీ అదే సమయంలో దేవుడు ప్రతి ఒక్కరి నుండి కోరేది ఫలించాలనేది. అది మనంతటా మనం ఫలించలేమో, ప్రేమ మనంతటా మనం కలిగి ఉండలేము, సమాధానము మనంతటా మనం కలిగి ఉండలేము, సంతోషము మనంతటా మనం కలిగి ఉండలేము. ఈ ఆత్మఫలం అంతయు పరిశుద్ధాత్మ ద్వారంగా మాత్రమే మనం ఫలిస్తామనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఇది ఆత్మ ఫలము అనే మాట తెలియజేయబడుతుంది. సో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నానన్న రుజువు ఏంటంటే నీలో ఫలం ఫలిస్తాం. నీలో ప్రేమ ఉందా, నీలో సంతోషం ఉందా, ఈరోజు ధ్యానించిన రీతిగా నీలో సమాధానం ఉందా? నీలో సమాధానం లేకుండా కలవరము, భయము, నిశ్చయిత లేని జీవితం అంటే ఒకసారి పరిశుద్ధాత్మని అడగాలి, నాకు సహాయం చేయవా, నన్ను ఫలింపజేయవా? మీరు సమర్పించుకోవాలి, మీ మనసుని తండ్రి పైకి మీరు సమర్పించుకోవాలి. యేసయ్యా, ఇదిగోనయ్యా నీ రక్తంలో నేను కడగబడుతున్నానయ్యా, నీ బిడ్డనైనా నేను నీ మీద ఆనుకుంటున్నానయ్యా, నా మనసు నీ మీద ఆనుతున్నానయ్యా, నా జీవితం నీ చేతుల్లోకి అప్పచెప్తున్నానయ్యా. సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని నాకు అనుగ్రహించేదేవా, ఇదిగో అయ్యా నీ సమాధానాన్ని నేను వేడుకుంటున్నాను ప్రభా. ఇక్కడ ఈ సమయంలో దేవుని ఆత్మ ద్వారా ఫలించాలని ఆశపడిన వారు దేవుని ఆత్మ సహాయం వేడుకుంటూ ప్రార్థన చేద్దామా? దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవా, సమాధానకర్త అయిన దేవా, నాకు సమాధానం దయచేయి. సమాధానకర్త అయిన దేవా, నా జీవితంలో సమాధానం దయచేయి, ఫలింపజేయి. You will keep in perfect peace those minds who are steadfast because they trust in you. నీ మీద ఆనుకున్న వారిని నువ్వు సంపూర్ణ సమాధానం. దేవా, ఈరోజు నీ సమాధానం నా జీవితాన్ని ఏలాలి, నీ సమాధానాన్ని కలిగి బ్రతకాలి, నీ సమాధానంలో నేను ఉండాలి. దేవా, నా జీవితంలో కావాల్సిన సమాధానం దయచేయండి దేవుని అడుగుదామండి. సమాధానకర్త అయిన యేసయ్యా, నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం దయచేయ్యా. ఇదిగో ఇప్పుడు విన్న రీతిగా దేని విషయమై చింతించక ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులతో మన విన్నపములు దేవుడికి తెలియజేద్దామా? ఇక్కడ కృతజ్ఞతాస్తుతులతో దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఏం చేశాడో నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఏం చేయగలడో నమ్ముతూ, ఆయన వాక్యము చదువుతున్న నీవు ఆయన వాక్కు ద్వారా నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేయబడిందో విశ్వసిస్తూ ఈరోజు దేవుడితో చెప్తాను, దేవా, నా జీవితంలో నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ సన్నిధిలో నిజమైన సంతోషం ఉంది, నీ సన్నిధిలో నిజమైన సమాధానం ఉంది. యేసు, నీ వాక్కులో నీ మాటలో మాకు శక్తి ఉందయ్యా. నీ సమాధానంతో నన్ను నింపు ప్రభా, నీ సమాధానంతో మమ్మల్ని నడిపించి ప్రభా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు మీ హృదయాన్ని తెరిచి యథార్థంగా ఒక ప్రార్థన చేయండి, యథార్థంగా ఒక మొర పెట్టండి.
యథార్థంగా దేవుడి సన్నిధిలో చెప్తూ, దేవా నా జీవితంలో నీ చిత్తం జరగాలి, నీ సహాయం కావాలి, నీ శక్తి కావాలి, నీ తోడు కావాలి, నీ ఆదరణ కావాలి, నీ బలము కావాలి. దేవా నేను ఫలించాలని ఆశపడుతున్నాను ప్రభా. నా జీవితంలో నీవే సహాయాన్ని దయచేయి, తోడుని దయచేయి, కృపను దయచేయి, శక్తిని దయచేయి. ఎక్కడ దేవుని చేతుల్లో సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామండి. నమ్ముతూ చెప్తాం, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో, నేను ఎట్టి స్థితిగతుల్లోకి వెళ్ళినాను, దేవా సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని గురించే ప్రభా. నీ సమాధానం నన్ను ఏలాలని వేడుకుంటున్నానయ్యా, నీ సమాధానమే నన్ను ఏలాలని వేడుకుంటున్నాను ప్రభా. యథార్థంగా దేవునితో చెప్తామండి, యథార్థంగా దేవునితో చెప్తాం. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి వందనాలయ్యా, నువ్వు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనాలయ్యా, నీ కృపను బట్టి వందనాలయ్యా, నీ సహాయాన్ని బట్టి వందనాలయ్యా. ఈరోజు మేము ఏమై ఉన్నామో కేవలం నీ కృప కనికరం బట్టే కదా ప్రభా. ఇదిగో అయ్యా, మాకు ఈరోజు ఇచ్చిన ఈ అవకాశం, తరుణం బట్టి వందనాలు. నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తాను మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నీ ఆత్మ ఫలము మేము ధ్యానిస్తూ ప్రభా, ఈరోజు సమాధానం గురించి ధ్యానించొచ్చునుగా. సమాధానకర్త అయిన దేవా, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మా హృదయంలో మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవే బలపరిచి, నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా, నీకు ఫలించే వారిగా చేయమని వేడుకుంటానయ్యా. విత్తిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయి. అన్ని విషయంలో నీ సహాయం నుంచి, నీ తోడునిచ్చి, అన్ని విషయంలో నీకు ఇష్టలుగా, నీ కృపలో జీవించేవారుగా మమ్మల్ని వర్ధిలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.